సో లాస్ట్ క్లాస్లో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ని డిస్కస్ చేసాం. సో లాస్ట్ క్లాస్లో ఈ విషయం కూడా చెప్పాను నేను. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి లైవ్ ఎగ్జాంపుల్స్ ఒకసారి చెప్పుకుందాం. సో సింపుల్ లైవ్ ఎగ్జాంపుల్సే చెప్పుకుందాం, మనకి కాంప్లికేటెడ్ లైవ్ ఎగ్జాంపుల్స్ తర్వాత చెప్పుకోవచ్చులే. ఎలాగా సేమ్ ఒకవేళ మీరు గ్రాడ్యుయేషన్ లెవెల్కి డిగ్రీ తీసుకున్నట్టయితే అక్కడ ఎలాగా వీటి గురించి ఇంకా ఎక్కువగా ఫర్దర్గా నేర్చుకుంటారు. సో ప్రస్తుతానికి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లెవెల్ వరకు ఈ ఎగ్జాంపుల్స్ మీకు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పింది ఏంటి, ఏవైనా టూ సిస్టమ్స్ ఈక్వలిబ్రియం స్టేట్లో ఉంటే ఆటోమేటిక్గా థర్డ్ సిస్టమ్ కూడా మనకి ఈక్వలిబ్రియం స్టేట్లో, టూ సిస్టమ్స్ రిమైనింగ్ సిస్టమ్తో అంటే ఏ సితో థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉన్నప్పుడు, బి సితో థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉన్నప్పుడు ఆటోమేటికల్గా ఈ ఏ అండ్ బి కూడా థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉంటుందని జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ చెప్పింది. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంతా కూడా మనకి థర్మల్ ఈక్వలిబ్రియం కాన్సెప్ట్ మీదే తిరుగుతుంది. థర్మల్ ఈక్వలిబ్రియం అనే కాన్సెప్ట్ లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో థర్మల్ ఈక్వలిబ్రియం అంటే ఏంటి, మనకి టూ సిస్టమ్స్ కూడా సేమ్ టెంపరేచర్ దగ్గర మెయింటైన్ అవుతుంది, దాన్ని థర్మల్ ఈక్వలిబ్రియం అని చెప్పాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గ్లాస్లో హాట్ వాటర్ తీసుకోండి, ఒక గ్లాస్లో కోల్డ్ వాటర్ తీసుకోండి. కోల్డ్ యాక్చువల్లీ రూమ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కోల్డ్ వాటర్ లాగే ఉంటుంది, ఇంకా బాగా ఏం చల్లగా అయిపోతుంది. బట్ కానీ ఈ హాట్ వాటర్ కొన్ని ఫ్యూ అవర్స్ అలా వదిలేసాం అనుకో టేబుల్ మీద, ఈ కోల్డ్ వాటర్కి ఎంతైతే టెంపరేచర్ ఉందో ఈ హాట్ వాటర్ కూడా దాని టెంపరేచర్ని డిక్రీజ్ చేసుకొని ఇది కూడా మనకి కోల్డ్ వాటర్ లాగే కన్వర్ట్ అవుతుంది. అంటే రెండు కూడా ఈక్వల్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. ఓకే, కానీ ఆ ఫ్యూ అవర్స్ టైం ఉంది, ఆ ఫ్యూ అవర్స్ టైంని బేస్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు థర్మల్ ఇన్ఈక్వలిబ్రియంలో ఉంటాయి. ఇన్ఈక్వలిబ్రియం అంటే రెండు సేమ్గా ఉండవు, రెండు డిఫరెంట్ టెంపరేచర్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయి. బట్ కానీ కొంత ఫ్యూ అవర్స్ అలా లెఫ్ట్ చేస్తే two glasses of water maintaining same temperature, they are said to be in, the two systems are said to be in thermal equilibrium అని చెప్తాం. ఇది చాలా సింపుల్ ఎగ్జాంపుల్, ఇలాంటి ఎగ్జాంపుల్స్ గుర్తుంటే చాలు ఫస్ట్ ఇయర్ లెవెల్కి. సో మనం చెప్పుకుంది ఏంటి, జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంతా థర్మల్ ఈక్వలిబ్రియం చుట్టే తిరుగుతుంది. సో ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక దాంట్లో కోల్డ్ వాటర్, ఒక దాంట్లో హాట్ వాటర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు కొంత టైం తర్వాత ఈ హాట్ వాటర్ కూడా కూల్ అవి, సో రెండు కూడా టూ గ్లాస్ ఆఫ్ వాటర్ కూడా సేమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ ఉంటాయని చెప్పడమే జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అంటే దాని అర్థం ఏంటి, గాలి అనేది మనకు ఒక సిస్టమ్ సి. ఇప్పుడు ఈ కోల్డ్ వాటర్ సిస్టమ్ సితో థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉంది, మరి ఈ హాట్ వాటర్ సిస్టమ్ సితో థర్మల్ ఈక్వలిబ్రియంలో లేదు. దాని థర్మల్ ఈక్వలిబ్రియం అయ్యాక సిస్టమ్ సితో అప్పుడు ఏ అండ్ బి అంటే ఈ టూ గ్లాసెస్ కూడా మనకి థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉంటాయని చెప్తాం. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ కోల్డ్ గ్లాస్ అంటే ఈ చేతిలో కోల్డ్ గ్లాస్, ఈ చేతిలో హాట్ గ్లాస్ ఉందనుకున్నాం. ఈ కోల్డ్ గ్లాస్ మనకి చుట్టూ ఉన్న రూమ్ టెంపరేచర్తో థర్మల్ ఈక్వలిబ్రియంలో ఉంది, అంటే రూమ్ టెంపరేచర్ ఎంత ఉందో ఈ కోల్డ్ టెంపరేచర్ అంతే ఉంది. సో ఈ రెండు థర్మల్ ఈక్వలిబ్రియమే. బట్ కానీ ఈ హాట్ గ్లాస్ ఇది థర్మల్ ఇన్ఈక్వలిబ్రియంలో ఉన్నాయి. ఎప్పుడైతే ఇది థర్మల్ ఈక్వలిబ్రియంని మెయింటైన్ చేస్తూ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా ఈ రెండు ఈక్వలిబ్రియంలో ఉంటాయని చెప్తాను. ఓకేనా, అంటే ఈ రెండు ఈక్వలిబ్రియం కండిషన్ అంటే ఏంటి, రెండు సేమ్ టెంపరేచర్ని మెయింటైన్ చేయడం అనమాట. ఇక్కడ ఏ వచ్చేసి కోల్డ్ వాటర్, బి వచ్చేసి హాట్ వాటర్, సి వచ్చేసి రూమ్ టెంపరేచర్, అలా తీసుకోవాలి. సో జీరోత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ అలా డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ కదా. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఏం చెప్తుంది, హీట్ ఎనర్జీ వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే, కానీ హీట్ ఎనర్జీ అంతా కూడా వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లే, కొంతవరకు ఇంటర్నల్ ఎనర్జీ స్టోరింగ్ ఉంటుంది, అవునా. సో హీట్ ఎనర్జీ కంప్లీట్గా వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవ్వట్లేదు. హీట్ ఎనర్జీ ఒక 100% హీట్ ఎనర్జీ అయితే ఒక 80% మాత్రమే వర్క్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుంది, రిమైనింగ్ 20% కూడా మనకి ఇంటర్నల్ ఎనర్జీ, అవునా. సో అది లాస్ట్ క్లాస్లో ఆల్రెడీ చెప్పుకున్నాం, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం చూడండి. dQ ఈజ్ ఈక్వల్ టు du ప్లస్ dW, ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్, అవునా కదా. సో ఇది హీట్ ఎనర్జీ, సో ఇక్కడ హీట్ ఎనర్జీ, ఇది వచ్చేసి మనకి ఇంటర్నల్ ఎనర్జీ. సో ఇది మనకి వర్క్, అంటే ఈ 100% వర్క్ కూడా 100% హీట్ ఎనర్జీ 80% వర్క్ కింద 20% ఇంటర్నల్ ఎనర్జీ కింద కన్వర్ట్ అవుతుందని చెప్తున్నాం, అవునా కదా. సో ఫస్ట్ లా చెప్తుందంతా అదే, 80% వర్క్ కింద కన్వర్ట్ అయితే రిమైనింగ్ 20% ఇంటర్నల్ ఎనర్జీ కింద ఉంటుంది. ఈ హీట్ ఎనర్జీ రెండు కింద స్ప్లిట్ అవుతుంది అని చెప్తున్నారు. 80% వర్క్, రిమైనింగ్ 20% ఇంటర్నల్ ఎనర్జీ అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అయితే దీనికి ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలంటే, ప్లాంట్స్ ఉంటాయి కదా, ప్లాంట్స్ సన్లైట్ తీసుకుంటాయి, అవునా. ప్లాంట్స్ సన్లైట్ హీట్ ఎనర్జీని తీసుకుంటాయి.
అవి కొంత ఇంటర్నల్ ఎనర్జీని దాచుకొని ఫుడ్ని ప్రిపేర్ చేసుకుంటాయి, అవునా కదా. సో ఇప్పుడు ఫ్లవర్స్ ఇచ్చే ప్లాంట్స్ అయినా, ఫ్రూట్స్ ఇచ్చే ప్లాంట్స్ అయినా, ఏదైనా సరే పోనీ లీవ్స్, కొత్త లీవ్స్ రావాలన్నా ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ అన్ని తీసేయండి, కొత్త లీవ్స్ తయారవ్వాలన్నా ఆ ప్లాంట్ స్టెమ్స్ నుంచి లేదా బయట సన్లైట్ నుంచి, స్టెమ్స్ నుంచి వాటర్ తీసుకోవాలి, సన్లైట్ నుంచి హీట్ ఎనర్జీని తీసుకోవాలి. ఈ హీట్ ఎనర్జీ మొత్తం వర్క్ కింద కన్వర్ట్ అయిపోతుందా. వర్క్ అంటే ఆక్సిజన్ని రిలీజ్ చేయడం, వర్క్ అంటే ఆక్సిజన్ని బయటకి ఇవ్వడం. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను చూడండి. సన్లైట్ నుంచి వచ్చే హీట్ ఎనర్జీని ప్లాంట్లు అబ్జర్వ్ చేసుకుంటాయి. 80% మాత్రమే మనకు ఆక్సిజన్స్ ఇస్తాయి, రిమైనింగ్ 20% దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటాం. మళ్ళీ ఒకసారి క్లారిటీగా చెప్తున్నాను. సో ఇక్కడ మనం సన్లైట్, ప్లాంట్ పెరగాలి అని అంటే దాంతో వాటర్తో పాటు సన్లైట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇచ్చిన సన్లైట్ 100% సన్లైట్లో 80% మాత్రమే నీకు ఆక్సిజన్ కింద రిలీజ్ చేస్తుంది, రిమైనింగ్ 20% కూడా దాన్ని ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి యూజ్ చేస్తుంది. దాన్ని ఫోటోసింథసిస్ అని అంటారు కదా, అదే దాని ఓన్ ఫుడ్ ప్రిపరేషన్. వెదర్ ఇట్ ఈస్ ఏ ప్లాంట్స్, అది ప్లాంట్స్ వెదర్ ఇట్ ఈస్ ఏ ఫ్రూట్స్ ఆర్ ఫ్లవర్స్, అది ఫ్రూట్స్ అయినా సరే ఫ్లవర్స్ అయినా సరే, సంవాట్ హీట్ ఎనర్జీని అబ్జర్వేషన్, ఇంటర్నల్ ఎనర్జీ ఫుడ్ ప్రిపరేషన్, ఎక్స్టర్నల్ వర్క్ ఆక్సిజన్ రిలీజ్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. హీట్ ఎనర్జీ క్యూ, ఇంటర్నల్ ఎనర్జీ ఫుడ్ ప్రిపేర్డ్ బై ద ప్లాంట్, ఇంటర్నల్ ఎనర్జీ 20%, రిమైనింగ్ 80% ఆక్సిజన్ రిలీజ్ టు ఎన్విరాన్మెంట్, అని చెప్తాం. ఇది ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్కి లైవ్ ఎగ్జాంపుల్స్. ఓకేనా, ఈ రెండు కూడా బెటర్ ఎగ్జాంపుల్స్. ఈ రెండు లాస్ గుర్తుపెట్టుకోవాలి అని అంటే ఇవే బెస్ట్ ఎగ్జాంపుల్స్. హీట్ ఎనర్జీ, ఫుడ్ ఎనర్జీ, ఇంటర్నల్ ఎనర్జీ, ఎట్ ద సేమ్ టైం ఎక్స్టర్నల్ 80% ఆక్సిజన్. మరి 80% ఆక్సిజన్ ఇస్తుంది కాబట్టి మనకి చుట్టూ ప్లాంట్స్ని నింపి గ్రీనరీ అని ఎందుకు చెప్తున్నారు? గ్లోబల్ వార్మింగ్ అంటే ఇదంతా లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, గ్లోబల్ వార్మింగ్ అని. సో గ్లోబల్ వార్మింగ్ ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజేషన్ ఎక్కువైపోతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. సో ఆక్సిజన్ లెవెల్స్ 80% ఆక్సిజన్ ఇచ్చేవి ప్లాంట్సే, 20% మాత్రమే పాపం ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటున్నాయి, రిమైనింగ్ 80 కూడా ఎన్విరాన్మెంట్ కోసం ఆలోచిస్తున్నాయి. సో 80% ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి కాబట్టి గ్రీన్ చేయండి ఎర్త్ని అని అంటున్నారు అందుకే. ఓకే, సో ఇదంతా కూడా మనకి ఆ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంతా రీరేడియేషన్ కోసం చెప్పుకుందాం, బట్ ఇది డిఫరెంట్ టాపిక్. సో ఇదంతా మనకి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి, 0th లా ఆఫ్ థర్మోడైనమిక్స్ గురించి. సో దీన్ని బేస్ చేసుకొని కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ వాల్యూమ్స్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్స్ గురించి డిస్కస్ చేయాలి. దీన్ని యూజ్ చేసుకుని స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ వాల్యూమ్స్ యూజ్ చేసుకుని రిమైనింగ్ ఒక డెరివేషన్ ఉంటుంది, దాన్ని చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు థర్మల్ వేరియబుల్స్ అంటే ఏంటో తెలియాలి. థర్మల్ వేరియబుల్స్ అంటే థర్మోడైనమిక్ రిలేషన్స్లో, అంటే థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని అంటారు. థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని అంటారు లేదా థర్మల్ వేరియబుల్స్ అని అంటారు. సో థర్మల్ వేరియబుల్స్ అని కూడా అంటారు. సో థర్మోడైనమిక్ వేరియబుల్స్ అని చెప్పొచ్చు లేదా థర్మల్ వేరియబుల్స్ అని కూడా చెప్పొచ్చు. ఎవరంటే ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్. PVTM, P అంటే ప్రెషర్, V అంటే వాల్యూమ్, T అంటే టెంపరేచర్. ఎందుకంటే ప్రెషర్ని ఇంక్రీజ్ అయినా చేయొచ్చు, డిక్రీజ్ అయినా చేయొచ్చు. చేస్తూ మనం హీట్ ఎనర్జీని అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయొచ్చు. అసలు మెయిన్ మన కాన్సెప్ట్ ఏంటి? థర్మోడైనమిక్స్ అంటేనే హీట్ ఎనర్జీని డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం, అవునా? ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు. థర్మోడైనమిక్స్ అంటేనే హీట్ ఎనర్జీని అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడం. కాబట్టి ఉన్న హీట్ ఎనర్జీని అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ థర్మోడైనమిక్ వేరియబుల్స్ లేదా థర్మల్ వేరియబుల్స్ చాలా అవసరం. అయితే ఈ వేరియబుల్స్ని కాన్స్టెంట్ అంటే ఏంటి, వేరియబుల్ అంటే ఏంటి, ముందు విషయాలు తెలుసుకోవాలి. కాన్స్టెంట్ అంటే మనకి స్టేబుల్ వాల్యూస్ మెయింటైన్ అవుతూ ఉంటాయి. వేరియబుల్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకోవచ్చు. కాన్స్టెంట్ అంటే స్టేబుల్గా ఉంటుంది. ఆ మ్యాక్సిమం స్టేబుల్ వాల్యూస్ మనకి న్యూమరికల్ వాల్యూస్నే తీసుకుంటాం. వేరియబుల్స్ అంటే సిచ్యువేషన్ తగ్గట్టుగా, అంటే మనకి ఇంక్రీజ్ కావాలనుకుంటే ఇంక్రీజ్, డిక్రీజ్ కావాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు సిచ్యువేషన్కి. అంటే అక్కడ ఇంక్రీజ్ చేస్తే ట్రాన్స్ఫర్ అవుతుందా హీట్, డిక్రీజ్ చేస్తే హీట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. అంటే మన యూజర్ ఫ్రెండ్లీ అనమాట, సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇంక్రీజ్ డిక్రీజ్ చేయొచ్చు. అందుకని వీటిని వేరియబుల్స్ అని పిలిచారు. వేరియబుల్స్ అంటే చేంజింగ్, వేరియబుల్స్ ఈజ్ నథింగ్ బట్ చేంజింగ్ అని చెప్తారమ్మా. అదే ఈక్వలిబ్రియం అంటే స్టేబుల్ స్టేట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూస్ అంటే స్టేబుల్ అని, వేరియబుల్స్ అంటే చేంజింగ్ అని నేర్చుకున్నాం. సో థర్మోడైనమిక్స్ మెయిన్గా ఈ 3 మీద బేస్ అయి ఉంటుంది: ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్.
అవసరానికి తగ్గట్టుగా ప్రెషర్ని పెంచి తగ్గించడం, వాల్యూమ్ని పెంచి తగ్గించడం, టెంపరేచర్ని పెంచి తగ్గించడం చేస్తాం. ఈ 3 వాటి మీదే తిరుగుతుంది మొత్తం. థర్మోడైనమిక్సే కానీ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ కానీ ఏదైనా సరే మొత్తం ఈ 3 క్వాంటిటీస్ మీదే రన్ అవుతూ ఉంటాయి. ఒకటి ప్రెషర్, 2 వాల్యూమ్, 3 టెంపరేచర్. సో ఈ 3 కాన్సెప్ట్ల మీద మనకి బేస్ అవుతూ ఉంటుంది మొత్తం. లాస్ట్ చాప్టర్ 13 చాప్టర్ చూసాం కదా, ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ చెప్పే మాట్లాడుకున్నాం మొత్తం అంతా కూడా. సో ప్రెషర్ గురించి, వాల్యూమ్ గురించి, కండక్షన్, రేడియేషన్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా లాస్ట్ క్లాసెస్లో. సో అదే దీని కంటిన్యూషన్స్ అని. సో ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ వీటిని థర్మోడైనమిక్ వేరియబుల్స్ లేదా థర్మల్ వేరియబుల్స్ అని అంటారు. అంటే బేస్డ్ ఆన్ దీస్ వేరియబుల్స్ ఓన్లీ వీ కెన్ ట్రాన్స్ఫర్ హీట్ ఎనర్జీ టు అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, ఆర్ ఇట్ ఈస్ వెరీ ఫ్లెక్సిబుల్ టు ఇంక్రీజ్ అండ్ టు డిక్రీజ్. వేరియబుల్స్ కదా, ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. ఫర్ సపోజ్ మనకి సిచ్యువేషన్స్ కుదరలేనప్పుడు వీటిని కాన్స్టెంట్ కింద కూడా అసంప్షన్ చేసుకోవచ్చు. సిచ్యువేషన్ సపోర్ట్ చేయకపోతే వీటిని కాన్స్టెంట్ వాల్యూస్ కింద కూడా అసంప్షన్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అందుకే మనం కాన్స్టెంట్ ప్రెషర్, కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్పుకుంటాం. మరి అదే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. నేను ఇందాక చెప్పాను కదా, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ అవసరమైన సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా, అక్కడ ఇంజన్కి తగ్గట్టుగా లేదా హ్యూమన్ బీయింగ్స్కి తగ్గట్టుగా ఏదో ఒక క్వాంటిటీని కాన్స్టెంట్గా పెట్టచ్చు, లేదా దాన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. మెయింటైనింగ్ కాన్స్టెంట్ చేయొచ్చు, లేదా ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు. అందుకోసం ఈ వేరియబుల్స్ మనకి యూజర్ ఫ్రెండ్లీ. ప్రెషర్, వాల్యూమ్, టెంపరేచర్ ఈ వేరియబుల్స్ని యూజ్ చేసుకునే మనం హీట్ ఎనర్జీని అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, అదర్ ఫార్మ్స్ ఆఫ్ ఎనర్జీ, heat energy can be converted into other forms of energy by using these variables: pressure, volume, temperature. Based on the condition, based on the requirements, we can increase and decrease, and we can assume there as a constant values. That variables is nothing but pressure, volume, temperature. Okay na? So idantha దీని గురించి ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అనే కాన్సెప్ట్స్ ని డిస్కస్ చేద్దాం. స్పెసిఫిక్ హీట్, స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ డెఫినేషన్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేద్దాం చూడండి. అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు రైజ్ ద టెంపరేచర్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ ఎ సబ్స్టెన్స్ త్రూ 1 డిగ్రీ. అంటే దాని అర్థం ఏంటి? కొత్త సబ్స్టెన్స్, ఒక మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ని రెఫరెన్స్గా తీసుకుంటాం. ఆ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ టెంపరేచర్ని 14 డిగ్రీస్ ఉన్న దాన్ని 15 డిగ్రీస్కి రైజ్ చేయడం అనమాట. అంటే ఆ అమౌంట్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ మనకి 0 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతుంటే దాన్ని 1 డిగ్రీ ఆఫ్ టెంపరేచర్ని రైజ్ చేయడానికి పట్టే హీట్ ఎనర్జీని స్పెసిఫిక్ హీట్ అని చెప్తారంట. అంటే నేను క్లారిటీగా చెప్పాలనుకుంది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డస్టర్ ఉందమ్మా, ఈ డస్టర్ మనకి ఒక 4 డిగ్రీస్ దగ్గర మెయింటైన్ అవుతుంది అనుకోవచ్చు టెంపరేచర్. ఈ 4 డిగ్రీస్ని 5 డిగ్రీస్కి రైజ్ చేయడానికి పట్టే హీట్ ఎనర్జీనే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటున్నాం. కాకపోతే ఇది 1 గ్రామ్ తీసుకుంటే 1 గ్రామ్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఫర్ 1 గ్రామ్. దీని వెయిట్ 1 గ్రామ్ అనమాట. అలా గ్రామ్స్లో కాకుండా మోల్స్లో తీసుకున్నట్టయితే, అంటే మాలిక్యులర్ వెయిట్స్లో తీసుకున్నట్టయితే మోల్స్ అంటారు. సో మామూలుగా ఇప్పుడు మనం కిరాణా షాప్లోకి అది వెళ్ళి తీసుకుంటాం కదా, 100 గ్రామ్స్ కట్టండి, 200 గ్రామ్స్ కట్టండి అని. అలా 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకుంటాం. అది ఏదైనా సరే, లిక్విడ్ అయినా సరే, మ్యాటర్ ఏదైనా సరే, సాలిడ్ అయినా సరే, లిక్విడ్ అయినా సరే, గ్యాస్ అయినా సరే, సాలిడ్, లిక్విడ్, గ్యాస్ ఏదైనా సరే, ఈ 3 సబ్స్టెన్స్లో ఏదైనా సరే ఒక గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకుంటున్నాం అనమాట. 1 గ్రామ్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని తీసుకుంటున్నాం. ఆ గ్రామ్ మాస్ ఉన్న సబ్స్టెన్స్ని టెంపరేచర్ని రైజ్ చేస్తున్నాం అనమాట. ఎంత టెంపరేచర్ అయితే మెయింటైన్ అవుతుందో దానికన్నా 1 డిగ్రీ ఎక్కువ రైజ్ చేయడానికి పట్టే హీట్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని అంటారు. సో ఆ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీని ఎస్ అనే దాంతో డినోట్ చేస్తాం అనమాట. సో ఇక్కడ మాస్ ఆఫ్ ఏ యూనిట్ మాస్, 1 మాస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. యూనిట్ అంటే 1 అని అర్థం, యూనిట్ అంటే 1 అని అర్థం. 1 మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకొని, 1 గ్రామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని తీసుకొని దీని 4 డిగ్రీస్ని 5 డిగ్రీస్కి రేస్ చేయడానికి పట్టే హీట్ని స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఎస్ అని చెప్తాం. సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1/m. m అంటే మాస్, యూనిట్ మాస్ తీసుకుంటే 1 అవుతుంది, లేదంటే m అంటే మాస్. దట్ విల్ బి ఈక్వల్ టు dQ/dt. Q అంటే ఇక్కడ మనం ఇచ్చే హీట్ ఎనర్జీ, T అంటే టెంపరేచర్. Q అంటే హీట్ ఎనర్జీ, పట్టే హీట్ ఎనర్జీ. టెంపరేచర్ అంటే టెంపరేచర్ చేంజ్ అవడం, అది ఇంక్రీజ్ అవడమా డిక్రీజ్ అవడమా ఏంటని.
న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో చూసాం కదా, న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో డిక్రీస్ చేసాం టెంపరేచర్ ని. సో జనరల్లీ ఇక్కడ ఏంటంటే ఇంక్రీజ్ చేస్తాం అంతే, అది సాలిడ్ అయినా సరే, లిక్విడ్ అయినా సరే, గ్యాస్ అయినా సరే. ఓకే, సో స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ ఇస్ నథింగ్ బట్ 1 gram mass of substance, heat required అవసరం to raise the temperature ని రైజ్ చేయాలి, to raise the temperature by 1 degree centigrade of particular 1 gram mass, 1 unit mass of a substance అని చెప్తాం. ఒక యూనిట్ మాస్, ఒక గ్రామ్ మాస్, ఒక గ్రామ్, ఒకే ఒక్క గ్రామ్. ఓకేనా, అలా కాకుండా ఒక మోల్ తీసుకుంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అని చెప్తాం. మోల్ అంటే మాలిక్యులర్ వెయిట్స్ తీసుకుంటారు, మాలిక్యులర్ వెయిట్స్ తీసుకుంటే మోల్స్ అంటారు. జనరల్లీ మ్యాటర్ తీసుకుంటే ఒక గ్రామ్ అని చెప్తాం. మ్యాటర్ అంటే ఏంటి, మనకి సాలిడ్ అయినా సరే, లిక్విడ్ అయినా సరే, గ్యాసెస్ అయినా సరే, ఒక గ్రామ్ కన్సిడరేషన్ తీసుకుంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. అదే మాలిక్యులర్ వాల్యూస్ తీసుకుంటే ఒక మోల్, ఏదైనా సరే ఒకటే. మాలిక్యూల్స్ తీసుకుంటే జనరల్లీ కెమిస్ట్రీలో చెప్తారు కదా, ఆటమ్స్, గ్రూపింగ్ ఆఫ్ ఆటమ్స్ ఈస్ నథింగ్ బట్ మాలిక్యూల్స్. ఆ మాలిక్యూల్స్ లో 1 పార్ట్, 100 మాలిక్యూల్స్ లో 1 పార్ట్ అని చెప్తారు మోల్ అంటే. ఓకే, సో ఆ ఒక్క మోల్ కి మనం హీట్ ని రైజ్ చేయగలిగితే ఎంత డిగ్రీస్ అంట, ఎన్నో డిగ్రీస్ కాదు, ఖచ్చితంగా 1 డిగ్రీయే, కన్ఫామ్ గా 1 డిగ్రీయే. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ అంటే 1 డిగ్రీ మాత్రమే రైజ్ అవుతుంది. మీరు ఈ 1 డిగ్రీ అనే విషయం మర్చిపోయినా, ఆ ఒక యూనిట్ మాస్ లేదా 1 మోల్ అనే విషయం మర్చిపోయినా, అది దాని స్పెసిఫిక్ హీట్ అని ఖచ్చితంగా. సో దాని డినోషన్, అదే ఐ మీన్ ఏ లెటర్ తో డినోట్ చేస్తారంటే ఎస్ అంటే స్పెసిఫిక్ హీట్ అమ్మ. దట్ విల్ బి ఈక్వల్ టు 1/m × dq/dt. ఈ విషయం మనం ఆల్రెడీ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ లో డిస్కస్ చేసాం. సో ఇక్కడ dq అంటే హీట్ ఎనర్జీ, రైజ్ అయినా అవ్వచ్చు, డౌన్ అయినా అవ్వచ్చు, కానీ ఈ కేసులో రైజ్ అని తీసుకోవాలి. ఇక్కడ T అంటే టెంపరేచర్, T అంటే మనకి టెంపరేచర్. ఓకేనా, సో టెంపరేచర్ రైజ్ చేయొచ్చు, డౌన్ చేయొచ్చు, బట్ కానీ ఈ కేసులో రైజింగ్. సో ఇప్పుడు దీనికి యూనిట్స్ చెప్పాలి, వేటి మీద డిపెండ్ అవుతుందో కూడా చెప్పాలి. సో యూనిట్స్ చెప్పాలి. సో యూనిట్స్ అంటే హీట్ ఎనర్జీకి జౌల్స్, హీట్ ఎనర్జీ జౌల్. మాస్ అంటే కేజెస్ లో తీసుకుంటాం. ఓకే, సో మాస్ అంటే కేజెస్ లో తీసుకుంటాం, ఇక్కడ టెంపరేచర్ కెల్విన్స్ లో తీసుకుంటాం. ఓకే, సో మాస్ అంటే కేజెస్ లోని, ఇక్కడ టెంపరేచర్ ని కెల్విన్స్ లోని మెజర్ చేసుకున్నాం అంతే. ఓకే, సో ఇది ఎవరి మీద డిపెండ్స్ అవుతుందంటే నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద డిపెండ్ అవుతుంది. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అవుతుంది. సో టెంపరేచర్ అంటే తెలిసిందే కదా, హాట్ గా ఉందా, కోల్డ్ గా ఉందా, వాల్యూస్ లో చెప్పాలి, తెలిసిందే కదా, స్టార్టింగ్ క్లాస్ నుంచి చెప్పుకుంటున్నాం. హీట్ ఎనర్జీ, టెంపరేచర్, ద హీట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ న్యూమరికల్ వాల్యూస్, నెంబర్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తే దాన్ని టెంపరేచర్ అని చెప్తాం. ఓకే, సో ఇది నేచర్ ఆఫ్ సబ్స్టెన్సెస్ అంటే సాలిడ్స్ లో ఒకలా ఉంటుంది, లిక్విడ్ ఒకలా ఉంటుంది, గ్యాసెస్ ఒకలా ఉంటుంది. నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అంటే వెదర్ ఇట్ ఈస్ ఏ సాలిడ్, లిక్విడ్, గ్యాస్. సాలిడ్ కి మాస్ వేరేగా ఉంటుందమ్మా, లిక్విడ్ కి మాస్ వేరే, గ్యాసియస్ కి మాస్ వేరే, అందుకోసం నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ అని చెప్తారు. సో నేచర్ ఆఫ్ సబ్స్టెన్స్ మీద, టెంపరేచర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో స్పెసిఫిక్ హీట్ ని ఎస్ అనే లెటర్ తో డినోట్ చేస్తాం అన్నమాట. సో ఇదంతా మనకి స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. గ్రామ్ తీసుకుంటే స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, మోల్ తీసుకుంటే మోలార్ స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ, ఏదైనా ఒకటే. ఓకే, సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ వాల్యూమ్ ని డిస్కస్ చేయాలి. సో ఇప్పుడు స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ చూడాలి. సో స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్, స్పెసిఫిక్ హీట్ అంటేనే ఒక మాస్ ఆఫ్ సబ్స్టెన్స్ తీసుకోవాలి, 1 డిగ్రీ టెంపరేచర్ రైజ్ చేయాలి. కానీ కాకపోతే చిన్న కండిషన్ ఏంటంటే అట్ కాన్స్టెంట్ ప్రెషర్ పెట్టుకోవాలంతే, అంటే ప్రెషర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. సో ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ ని కాన్స్టెంట్ గా పెట్టుకొని, కాన్స్టెంట్ వాల్యూస్ మెయింటైన్ చేస్తూ ఒక గ్రామ్, ఒక మాస్ ఆఫ్ యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ తీసుకుంటాం, అంటే ఒక గ్రామ్ గ్యాస్ తీసుకుంటాం అన్నమాట. ఒక గ్రామ్ గ్యాస్ టెంపరేచర్ ని సమ్ 0 degrees నుంచి 1 degree centigrade కి రైజ్ చేయడం, ఓన్లీ 1 degree centigrade టెంపరేచర్ ని రైజ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ అది 14.5 degree centigrade దగ్గర ఉందనుకోండి, మీరు 1 degree centigrade రైజ్ చేసి 15.5 degree centigrade కి తీసుకెళ్ళండి. సో స్పెసిఫిక్ హీటే, బట్ కానీ ప్రెషర్ ని కాన్స్టెంట్ గా మెయింటైన్ చేస్తాం. ఎట్ కాన్స్టెంట్ ప్రెషర్ హీట్ టెంపరేచర్ ఈస్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ హీట్ రిక్వైర్డ్, ఎంత హీట్ ఎనర్జీ పడుతుందో ఆ హీట్ ఎనర్జీ, ఎందుకు ఆ హీట్ ఎనర్జీ టెంపరేచర్ ని రైజ్ చేయడం కోసం.
ఎవరి టెంపరేచర్ రైజ్ చేయడానికి? ఒక యూనిట్ మాస్ ఉన్న గ్యాస్ టెంపరేచర్ ని రైజ్ చేయడానికి. ఓకేనా? ఓన్లీ ఒక యూనిట్ మాస్ ఉన్న గ్యాస్ టెంపరేచర్ ని రైజ్ చేయడం కోసం రిక్వైర్ అయ్యే హీట్ ని, అవసరమైన హీట్ ని, హీట్ ఈస్ నెసెసరీ త్రూ 1 డిగ్రీ, ఓన్లీ 1 డిగ్రీ రైజ్ చేయడం. అర్థమైందా? సో దాన్ని స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ అని చెప్తాం. సో ఈ స్పెసిఫిక్ హీట్ అట్ కాన్స్టెంట్ ప్రెషర్ Cp ఈజ్ ఈక్వల్ టు 1/m ఇంటూ డెల్టా Q బై డెల్టా T అని కూడా చెప్తారు. సో ఇక్కడ డెల్టా Q బై డెల్టా T అన్న అంటే చేంజ్ ఇన్ టెంపరేచర్, చేంజ్ ఇన్ హీట్ ఎనర్జీ అని అర్థం. చేంజ్ ఇన్ హీట్, చేంజ్ ఇన్ టెంపరేచర్ అని అర్థం. ప్రతిసారి dQ dt అవన్నీ చెప్తున్నాను కదా, ఇక్కడ డెల్టాలన్నా డీలన్నా చేంజెస్ వస్తాయని అర్థం. డెల్టా అన్నా డి అన్నా ఇక్కడ మనకి చేంజ్ వస్తుందని అర్థం. అంటే దాని అర్థం ఏంటి? హీట్ లో చేంజ్ అవుతుంది. హీట్ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ చేంజ్ అవుతుంది. సో టెంపరేచర్ చేంజ్ ని హీట్ చేంజ్ కి రిప్రజెంటేషన్ అన్నమాట. టెంపరేచర్ చేంజ్ అవుతుంది, హీట్ కూడా చేంజ్ అవుతుంది. దాన్ని dQ అని లేదా డెల్టా Q అని, dt అని లేదా డెల్టా T అని చెప్తాం. సో చేంజెస్ గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. సో హీట్ ఎనర్జీ చేంజ్ అవుతుంది, టెంపరేచర్ ని 1 డిగ్రీ రైజ్ చేయడం కోసం. కాకపోతే రిఫరెన్స్ కింద ఎంత తీసుకుంటాం? ఓన్లీ 1 యూనిట్ మాస్ ఆఫ్ గ్యాస్ ని తీసుకుంటాం అంతే. కానీ ఆ గ్యాస్ కి ఎలా ఉండాలంటే ప్రెషర్ కాన్స్టెంట్ గా మెయింటైన్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ Cp ఫార్ములా ఈజ్ ఈక్వల్ టు 1/m ఇంటూ డెల్టా Q బై డెల్టా T. సో యూనిట్స్ వచ్చేసి ఏమవుతాయి ఖచ్చితంగా? యూనిట్స్ వచ్చేసి జౌల్ బై మాస్ అంటే కేజీస్ కెల్విన్. సో యూనిట్స్ మాత్రం సేమ్. అదే కాన్స్టెంట్ ప్రెషర్ అనుకోండి, Cp అనే లెటర్ తో డినోట్ చేస్తారు. C సఫిక్స్ లో p రాసుకోవాలి కింద. సో సఫిక్స్ లో p రాసుకోవాలి. సో ఇక్కడ కాన్స్టెంట్ ప్రెషర్, ఇది కాన్స్టెంట్ వాల్యూమ్ గురించి కూడా చూడాలి. సో కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే సేమ్, చేంజెస్ ఏమొస్తాయి? కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే ఇక్కడ మనకి Cp ప్లేస్ లో Cv ప్లేస్ చేస్తాం అంతే. Cp ప్లేస్ లో Cv రాస్తాం. స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ ప్రెషర్ కాకుండా కాన్స్టెంట్ వాల్యూమ్ అని రాస్తాం అంతే. సో కాన్స్టెంట్ ప్రెషర్ కాకుండా కాన్స్టెంట్ వాల్యూమ్ అంటే గ్యాస్ యొక్క ప్రెషర్ కాకుండా ఈసారి వాల్యూమ్ ని కాన్స్టెంట్ గా ఉంచుతాం. ఓకే? సో ఏంటి కాన్స్టెంట్ వాల్యూమ్ ఒక్కటే కాన్స్టెంట్ ఉంటా, రిమైనింగ్ అన్ని కూడా వేరియబుల్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. So at constant volume, heat is required to increase the temperature. Heat is necessary to raise the temperature of one mass of a unit mass of a gas through 1 degree centigrade. అన్ని 1 నేను రిఫరెన్స్ కింద 1 తీసుకుంటాం. యూనిట్ మాస్ గ్యాస్ ని 1 డిగ్రీ సెంటిగ్రేడ్ మాత్రమే రైజ్ చేస్తాం అన్నమాట. ఓకే? దాని స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్ అని చెప్తాం. సో ఇక్కడ సేమ్ ఫార్ములా, కాకపోతే Cp ప్లేస్ లో Cv వేస్తాం అంతే. సో ఇక్కడ మీరు Cp ని ఇలా రాయకూడదు, Cp అని రాయకూడదు, Cp. ఓకే? Cv అని ఇలా రాయకూడదు, Cv డౌన్ సఫిక్స్ లో రాసుకోవాలి, సఫిక్స్ లో రాస్తాం. సో Cp Cv. సో సేమ్ ఫార్ములా, కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్. కానీ ప్రెషర్ కాన్స్టెంట్ ప్రెషర్ ఎక్కువ కాన్స్టెంట్ వాల్యూమ్ తో పోల్చుకుంటే. ఎందుకనేది డిస్కస్ చేద్దాం చూడండి. కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్ కాన్స్టెంట్ వాల్యూమ్ అని ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటేనమ్మా, ప్రెషర్ కాన్స్టెంట్ గా పెట్టినా వాల్యూమ్ కాన్స్టెంట్ గా పెట్టినా మన మెయిన్ థీమ్ టెంపరేచర్ ని 1 డిగ్రీ రైజ్ చేయడం. కానీ రిఫరెన్స్ కింద ఎవరిని తీసుకోవాలి? ఒక 1 గ్రామ్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్, అది గ్యాస్ అయినా సరే, లిక్విడ్ అయినా సరే, సాలిడ్ అయినా సరే. ఓకేనా? సో ఈక్వేషన్ వచ్చి అదేనా, 1/m ఇంటూ డెల్టా Q బై డెల్టా T. డెల్టాలు డీలు ఎక్కడ కనపడినా అవి చేంజ్ అవుతాయని అర్థం. సో ఇక్కడ యూనిట్స్ వచ్చి జౌల్ బై కేజీ కెల్విన్ అని రాసుకుంటాం. ఓకేనా? సో ఇదంతా స్పెసిఫిక్ హీట్ అంటే కాన్స్టెంట్ వాల్యూమ్, కాన్స్టెంట్ ప్రెషర్. అయితే రెండు క్వాంటిటీస్ లో ఏది ఎక్కువ అని అడుగుతారు. ఖచ్చితంగా ప్రెషరే ఎక్కువ. ఎందుకంటే Cp is greater than Cv నే, ఖచ్చితంగా Cp is greater than Cv నే. ఎందుకంటే Cp మనకి 2 వర్క్స్ చేయాలి, 2 పనులు చేయాలి. ఇది ఓన్లీ ఒక వర్క్ మాత్రమే చేస్తుంది. ఓకే? ఇది మనకి వర్క్ డన్ కింద కన్వర్ట్ అవుతుంది, ఇంటర్నల్ ఎనర్జీ కూడా ఉంటుంది. వర్క్ డన్ ప్లస్ ఇంటర్నల్ ఎనర్జీ, ఆ 2 పనులు. వర్క్ డన్ ఇంటర్నల్ ఎనర్జీ 2 జరుగుతాయి కాన్స్టెంట్ ప్రెషర్. కానీ ఇక్కడ ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. 2 వర్క్స్ జరుగుతాయి, అక్కడ ఓన్లీ ఒక వర్కే జరుగుతుంది. ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ మాత్రమే ఉండే సిచ్యువేషన్ అన్నమాట ఇది.
అందువల్ల సిపి ఈస్ గ్రేటర్ దెన్ ఆల్వేస్ సివినే. దీన్ని మార్చడానికి ఉంటుంది. సో సిపి ఈస్ గ్రేటర్ దెన్ సివి. ఏ కేసులోనైనా సరే మనం ఒకవేళ ఉంటాయని అసంప్షన్ చేసుకుంటామేమో తప్ప ఒరిజినల్ గా అయితే సిపి ఈస్ గ్రేటర్ దెన్ సివినే. అసంప్షన్స్ అయితే ఈక్వల్ అవ్వాలి తప్ప మామూలుగా అయితే సిపి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సివి. ఎందువల్ల? సో సిపి ఈస్ రిక్వైర్డ్ టు ఇంక్రీజ్ ద ఇంటర్నల్ ఎనర్జీ ఎట్ ద సేమ్ టైం వర్క్ డన్, బట్ ఇట్ ఈస్ ఓన్లీ పర్ఫార్మ్ వన్ యాక్షన్. ఓన్లీ వన్ యాక్షన్ పర్ఫార్మ్ చేస్తుంది. టు స్టోర్ ఇన్ ఇంటర్నల్ ఎనర్జీ. కాన్స్టెంట్ వాల్యూమ్ దగ్గర ఇంటర్నల్ ఎనర్జీకే పని ఉంటుంది, వర్క్ ఏమీ జరగదు. కానీ కాన్స్టెంట్ ప్రెషర్ దగ్గర అలా కాదు, వర్క్ జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం ఇంటర్నల్ ఎనర్జీ స్టోరింగ్ కూడా ఉంటుంది. అందుకని సిపి ఈస్ గ్రేటర్ దెన్ సివి అని చెప్తాం. సో నెక్స్ట్ క్లాస్లో ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్స్ ని బేస్ చేసుకొని హీట్ ఇంజిన్ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ హీట్ ఇంజిన్ గురించి అది కూడా డిస్కస్ చేయాలి. అడియాబాటిక్ ప్రాసెస్, ఐసోథర్మల్ ప్రాసెస్ ఇవన్నీ వస్తాయి. సో సిపి ఈస్ గ్రేటర్ దెన్ సివి ఎందుకు అని అడుగుతారు. సో సిపి కాన్స్టెంట్ ప్రెషర్లో ఇంటర్నల్ ఎనర్జీ వర్క్ డన్ రెండు జరుగుతాయి, బట్ కానీ వాల్యూమ్ కాన్స్టెంట్ వాల్యూమ్కి వచ్చేటప్పటికి ఓన్లీ ఇంటర్నల్ ఎనర్జీ ఒక్కటే జరుగుతుంది. కాబట్టి సిపి ఈస్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ సివి అని డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ టాపిక్స్ డిస్కస్ చేయొచ్చు.